హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే సంతకైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. వెల్లటూరులో ప్రతి వారంలో ఒకరోజు అయితే సంత ఉంటుంది. ఇప్పుడు ఆ సంత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అక్కడ ఏమేమి వస్తువులు ఉంటాయి. ఇప్పుడు నేనైతే కూరగాయల కోసం వెళ్తున్నాను. అక్కడ మీకు సంతను చూపిస్తాను. ఓకే, వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పొద్దున్నే 6 నుంచే స్టార్ట్ అవుతుంది సంత. అందుకు ఉదయాన్నే బయలుదేరాను. ఎందుకంటే పొద్దున్నే అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇలాంటివి. అందుకు ఉదయాన్నే అయితే ఉంటుంది సంత. ఎంత చింతపండు ఏ వదిన అయితే ఉచితా నేను తీసుకునే రెండు వస్తువులు ఏం తీసుకుంటాను. ఫ్రెండ్స్, ఇదో ఆకుకూరలు, గోవాకు, వంకాయ ఇవన్నీ తీసుకున్నాను. కేజీ 120 అంట. ఏ కాయగూరలు ఎత్తుకునే కేజీ 120 అంట. ఇంకా దీనివల్ల రైతులు ఎందుకు నష్టపోరు? అదే రైతుల దగ్గర వీళ్ళు ఎంత కొంటారు? మహా అంటే ఒక 20-30 అంతకన్నా ఎక్కువ కొంటారు. వీళ్ళు పక్కన వాళ్ళు చూడండి, 120 ఏది ఎత్తుకునే 120. టమాటా పండ్లు ఎత్తుకో, వంకాయలు ఎత్తుకో, ఉల్లగడ్డలు ఎత్తుకో, అలసందలు ఎత్తుకో, ఏది ఎత్తుకునే 120 అంట. మనం ఏం అక్కడికి వచ్చేదానికి ఇంత రేట్లు పెట్టి ఆడుకుంటాం? అదే రైతుల దగ్గర కొంటే ఎంతో బాగుపడతాం కదా. అందుకే రైతులు ఈ విధంగా నష్టపోతున్నారంటే ఇదే కారణము ఫ్రెండ్స్. ఎప్పుడైనా రైతును ఎంకరేజ్ చేస్తేనే మనం బాగుపడతాం. ఎందుకంటే మన ఆ రైతులలో నేను కూడా ఒకని. అందుకు అందరూ రైతులను ఎంకరేజ్ చేయండి, హ్యాపీగా ఉండండి.